సార్ ఈరోజు పలమేర నుంచి బషీర్ అనే ఒక అబ్బాయి నో డ్రగ్స్ ప్రోగ్రాం కింద డ్రగ్ రహిత సమాజం కోసం పిలుపునిస్తూ పలమేర నుంచి విజయవాడకు ఒక సైకిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ మధ్యలో ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ సందర్శించి జస్ట్ వాళ్ళు ఒక స్ఫూర్తి నింపడానికి యూత్ డ్రగ్స్కు దూరంగా ఉండాలి, మంచి గుడ్ హ్యాబిట్స్ అనుకూలంగా ఉండాలి, తన భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి, దురలవాటు ఉన్న సొసైటీకి సమాజానికి వాళ్ళ హెల్త్కు వాళ్ళ ఇంటికి ప్రాబ్లం అవుతుంది, దానికి దూరంగా ఉంటూ మంచి సొసైటీ నిర్మించడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నాడు. సో అతనికి సంఘీభావంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా వచ్చారు. ఇతనికి సంఘీభావం తెలుపుతూ ఇతని పర్యటన విజయవంతం కావాలని చెప్పి స్టూడెంట్స్లో ఇది ఒక స్ఫూర్తి నింపాలని చెప్పి యువత ముఖ్యంగా కాలేజీ పిల్లలు ఎవరైతే సమాజంలో ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుందో వాళ్ళందరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా పిలుపునిస్తారని నో డ్రగ్స్ ఇతను ఇచ్చే పిలుపు విజయవాడ దాకా ఇప్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బషీరు. నేను పలంనేరులో శ్రీనగర్ కాలనీలో ఉంటాను. సో ఇంతకుముందు నేను పలంనేరు నుంచి లదాఖ్కి అలాగే పలంనేరు నేపాల్కి అయితే సైకిల్ రైడ్ చేశాను. అప్పుడు వచ్చి మనం డిఫారెస్టేషన్ మీద రైడ్ చేశాము. ఇది వచ్చి యూత్ అనేది డ్రగ్స్ అలవాటు పడిపోయి లైఫ్ అని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఒక అవగాహన తెప్పించి లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా ఒక అవగాహన ఇద్దామనేసి ఈ రైడ్ అయితే పలంనేరు నుంచి విజయవాడకి ఒక 7 days రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నారా లోకేష్ సార్ని కలిసే వెళ్తాను. వెనక్కి all the best. Thank you, Peter. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏదైతే బషీర్ గారో ఈరోజు సైకిల్ యాత్ర పలంనేరు నుంచి మన విజయవాడ వరకు మొదలుపెట్టారు. అలాగే మా నాయకుడు నారా లోకేష్ గారిని అలాగే మా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని అమరన్న ఆశీస్సులతో వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. ఇతనికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి అతని యాత్రని జయప్రదం చేయవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు పలంనేరు నుంచి మన బషీర్ కాదు విజయవాడకి మన సైకిల్ యాత్ర మన నారా లోకేష్ గారు సార్ దగ్గరికి పోతా ఉన్నారు. ఎందుకు పోతా ఉన్నారంటే కాలేజీ పిల్లోళ్ళు స్కూల్ పిల్లోళ్ళు అందరూ డ్రగ్స్గా అలవాటు పడిపోయినారు కాబట్టి దీన్ని ఆయన 7 రోజుల యాత్ర 700 కిలోమీటర్ ఆ యాత్రలో చూపిస్తాడు. దీనికి అలవాట్లు పడద్దండి, మీకోసం నేను కష్టపడి నేను ముందుకు ఎత్తుకొని పోతాను అనేసి సమాజంలో మన తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ తరపున బషీర్ గారు ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. మనకి ఏదైతే మనకి కూడా పిల్లలు ఉన్నారు, మనకి కూడా
మన పిల్లల కోసం మాత్రం దాదాపుగా 700 కిలోమీటర్ సైకిళ్ళ విజయవాడ పోతున్నారంటే ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలా. ఎందుకంటే ఆయన సొంతానికి అయితే ఆయన పోలేదు, మనం బిడ్డలు చెడిపోకూడదు, దీన్ని సమాజానికి ఎత్తుకొని పోవాలా, ఈ డ్రగ్స్ అనేది పూర్తిగా లేకుండా చేయాలని ఒక ఆలోచన అతనికి వచ్చిందానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అలాంటి దాన్ని మన కోసం ఆయన పోతున్నాడు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆయన ఆశీర్వదించి ఆయన ఈ యాత్ర మంచిగా విజయవంతంగా సక్సెస్ చేసుకొని మళ్ళా తిరిగి మన పొలంనేరుకి వచ్చి చేరుకోవాలనేసి ఆ గంగమ్మ తల్లిని, ఆ పరమశివుని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ ఇతనికి సపోర్ట్ చేసి ఆయన యాత్రని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మనకే మంచిది. ఈ అవకాశం ఇచ్చిన మన బషీర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. చాలా సపోర్ట్ చేసినారు. అందరినీ చాలా మంచిగా జరగల విజయవంతం చేసుకొని విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కూడా మీకు మంచిగా జరిగే ఆ తల్లి మీకు ఎన్ని ఏళ్ళు తోడే వచ్చి మీతో పాటు వచ్చి మళ్ళీ మా తల్లి మిమ్మల్ని భద్రంగా పిలుచుకొని రావాలనేసి విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా ఆల్ ది బెస్ట్. అబ్బాయి వస్తారు మీకు గంట ఊరు మీరు పక్కనే